హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. బీచ్ పల్లి ఆంజనేయ స్వామి గుడి చూద్దాం రండి. ధ్వజస్తంభం, కోతులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎప్పుడైనా గుడికి వచ్చినప్పుడు ముందుగా ధ్వజస్తంభాన్ని మొక్కుకోవాలి, దర్శించుకోవాలి. ధ్వజస్తంభం దర్శించుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. గుడి యొక్క ఆవరణంలో షాపులు ఇవన్నీ ఉన్నాయి. ఈ గుడి దగ్గర కోతులు చాలా ఉంటాయి. పిల్లల చేతిలో ఏవైనా తినే వస్తువులుంటే వాళ్ళ వెంటపడి తీసుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. కోతులు చూడండి, పిల్లల దగ్గర ఏవైనా వస్తువులుంటే ఎలా తీసుకుంటున్నాయో. గుడి లోపలికి ద్వారం. రాయి మీద దేవునికి గంధం తీస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది దేవునికి గంధం తీసేది. శంకర సువన కేసరి ఆంజనేయ స్వామి గుడికి వచ్చినప్పుడు చాలీసా చదివితే చాలా బాగుంటుంది. చాలీసా చదవడం కష్టం అనుకున్న వాళ్ళు మనోజవం, మారుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధివరిష్టం, వాతాత్మజం, వానరుదయం ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి ఇది చదువుకోవచ్చు. బీచ్ పల్లి ఆంజనేయ స్వామి గుడి చేరుకోవాలి అంటే నేషనల్ హైవే 44 రైల్వే స్టేషన్ గద్వాల. రోడ్డు మార్గం ద్వారా రావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ టు బెంగళూరు హైవే నంబర్ 44 మీదుగా రావాలి. రైల్వే మార్గం ద్వారా రావాలనుకున్న వాళ్ళు గద్వాల్లో దిగి బస్సు కానీ ఆటోలో కానీ బీచ్ పల్లి చేరుకోవచ్చు. దేవాలయం దగ్గర అకామిడేషన్ సౌకర్యం ఉంది. అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఈ బీచ్ పల్లి ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకోండి. బీచ్ పల్లి ఆంజనేయ స్వామి గుడిని తప్పక దర్శించుకోండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గుడి ఆవరణంలో లడ్డు 25 రూపాయలకు, పులిహోర 15 రూపాయలకు అమ్ముతారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆవులను కూడా ఇస్తారు, మొక్కుబడిగా ఇస్తారు. మొక్కులు తీరిన వాళ్ళు దేవునికి ఆవును ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఆవులు దేవునికి ఇచ్చినారు. వీటికి పళ్ళు అవి కూడా ఇవ్వవచ్చు. ఆవులకు పండ్లు కానీ గడ్డి కానీ దానం ఇచ్చినట్లయితే చాలా మంచిది. గుడి ఆవరణంలో చింత చెట్టు ఎంత బాగుందో చూడండి, ఎంత పెద్దగా ఎంత బాగుందో. గుడి ఆవరణంలో ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది బ్రాహ్మణ సత్రం, బీచ్ పల్లిలోని బ్రాహ్మణ సత్రం. ఇక్కడ కనిపిస్తున్నది
ఆర్య వైశ్య నిత్యాన్న సత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. గుడి ఆవరణంలో ఉగ్గాని, బజ్జీ, పూరి ఇవన్నీ ఉంటాయి. హోటల్స్లలో టీ, కాఫీలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ ఉగ్గాని, బజ్జీ, పూరి, టీ, కాఫీ ఇవన్నీ బాగుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినండి. గుండూరు నాగప్ప నాయుడు ఫంక్షన్ హాల్. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫంక్షన్ హాల్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ డెకరేషన్ చేసే వాళ్ళ నంబర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫంక్షన్ హాల్లోని రూములు, ఈ రూమ్లలో అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి. తులసి చెట్టు. ఫంక్షన్ హాల్ తీసుకున్న వాళ్ళకు రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ షాపులలో టీ, కాఫీ ఇవన్నీ ఉంటాయి. కృష్ణానది దగ్గర ఉండే నాగమయ్య కట్ట. కృష్ణానది దగ్గర ఉండే శివాలయము. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాటిని పుష్కరాలు అంటారు. కనిపిస్తున్న వాటిలో మధ్యలో ఉండేది పుష్కరుడు. పుష్కరునికి రైట్ సైడ్ ఉండే విగ్రహము కన్యారాశి విగ్రహం. పుష్కరునికి ఎడమ వైపున ఉన్నది కృష్ణవేణి విగ్రహం. గుడి ఆవరణంలో మర్రి చెట్టు. పుష్కరాలు వస్తాయమ్మా. పుష్కరుడు 12 సంవత్సరాలు పుష్కరుడు మధ్యలో ఉన్న విగ్రహము పుష్కరుడు. మీకు రైట్ సైడ్, పుష్కరుడికి రైట్ సైడ్ ఉండేది కన్యారాశి విగ్రహం. పుష్కరుడికి ఎడమ భాగం ఉండేది కృష్ణవేణిదేవి. కృష్ణవేణి అంటే కృష్ణానది అమ్మవారి విగ్రహం. అది ఇక్కడ విశేషంగా ఉత్తరం భాగం నుంచి దక్షిణ భాగంగా కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ క్షేత్రం వచ్చేసి బీచ్పల్లి ఆంజనేయ స్వామి క్షేత్రం. కృష్ణాదేవరాయ వాళ్ళ గురువులు ప్రతిష్టాపన చేసిన స్వామివారు ఇక్కడ. ఇది ఇక్కడ విశేషం. కృష్ణానది దగ్గర ఉన్న తెలుగు తల్లి. కృష్ణానది దగ్గర స్నానాలు చేయవచ్చు, పిండ ప్రదానాలు చేయవచ్చు. బీచ్పల్లి కృష్ణానది బ్రిడ్జి. ఇక్కడ కనిపిస్తున్నది కృష్ణానది బ్రిడ్జ్. ఇక్కడ కనిపిస్తున్న గుడి సీతారాముల ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి చాలా బాగుంది. గుడి ఆవరణంలోని ధ్వజస్తంభం. గుడికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ధ్వజస్తంభం దర్శించుకున్న తర్వాత దేవాలయంలోని దేవుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు సీతారాముల వారు. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, సిద్ధ్యర్థం, వాగ్దేవి, సంపూర్ణం, అనుగ్రహేణ, మమ పుత్రః, పుత్రికః, సకల ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగ, ఉన్నత అధికార, యోగ్యత,
సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దేవి శ్రీదేవి అనుగ్రహేణ అనుగ్రహేణ సంపూర్ణ సంపూర్ణ వాక్సిద్ధి వాక్సిద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం నీరాజనం నీరాజనం. కరిష్యామి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం సరస్వతి మాత. రోజు ఉదయం లేచిన వెంటనే సరస్వతి మాతకు మొక్కుకున్నట్లయితే చదువు బాగా వస్తుంది. కనిపిస్తున్న దేవుడు హయగ్రీవ స్వామి. కనిపిస్తున్న స్వామి విశ్వసేన. ఇక్కడ కనిపిస్తున్న గుడి సీతారాముల వారి గుడి. ఆంజనేయ స్వామి విగ్రహం. బీచ్పల్లి ఆంజనేయ స్వామి గుడి ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.